సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలిచి ఉండే అవకాశం తక్కువ. అయితే పరిస్థితి యూట్యూబర్స్ కి కూడా ఎదురవుతుంది. ప్రముఖ డాన్సర్ జాను లిరి రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ప్రముఖ సింగర్ దిలీప్ తో తాను ఎంతో కాలం స్నేహం చేస్తున్నాను అని, ఇప్పుడు ఇద్దరం ఒకటి కాబోతున్నామని ఒక పిక్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే సింగర్ దిలీప్ కుమార్ సైతం జాను లిరిని పెళ్లి చేసుకున్నట్టుగా తెలిపారు. ఇదే క్రమంలో జాను లిరి మాజీ భర్త టోనీకి రెస్పాండ్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, డాన్సర్ టోనీకి జాను లిరితో గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు దూరం అయ్యారు. అయితే ఇద్దరు యూట్యూబ్ లో కొనసాగడంతో ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేసిన సమయంలో జాను లిరికి తన భర్త గురించి, టోనీకి గురించి, జాను గురించి పలు కామెంట్స్ చేశారు. అయితే ఎప్పటికీ కలిసేది లేదు అని ఇద్దరు ఎవరికి వారే అని చెప్పారు. కానీ ఇటీవల మళ్లీ కలుస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జాను లిరి ఒక షాకింగ్ వీడియో రిలీజ్ చేసింది. తనను మానసికంగా హింసిస్తున్నారని, తన కొడుకుతో జీవితాంతం గడపాలి అనుకుంటే కొందరు చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆ వీడియోలో పేర్కొంది. అయితే మరుసటి రోజే దిలీప్ కుమార్ తో జీవితాన్ని పంచుకుంటున్నట్టు పేర్కొనడంతో అంతా షాక్ అయ్యారు. ఇదే క్రమంలో జాను మాజీ భర్త టోనీకి కూడా స్పందించారు. ఎప్పుడైతే నా జీవితంలో పెళ్లి బ్రేకప్ అయిందో అప్పుడే టోనీ చనిపోయారు. చచ్చి బతికిన టోనీ మీతో మాట్లాడుతున్నాడు. అది కూడా కొందరు స్నేహితుల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను అని టోనీ చెప్పారు. అలాగే జాను లిరితో ఎందుకు విడిపోయారు అని అడగ్గా, ఎందుకు విడిపోయామో చెప్పను, కానీ ఆమె గురించి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా నీ భార్య గుర్తుందా అని అడిగితే అసలు గుర్తు లేదు అని చెప్పేస్తా. అయితే కుమారుడి విషయంలో చాలా బాధగా ఉంది. అతని జ్ఞాపకాలు నా దగ్గర చాలా ఉన్నాయి. వాటిని చూస్తూ బతికేస్తాను. అయితే వాడికి దూరంగా ఉండలేకపోతున్నాను. కానీ భవిష్యత్తులో కొడుకు కోసం ఖచ్చితంగా మంచి చేస్తాను అని టోనీకి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జాను లిరి మాత్రం మాజీ భర్త విషయంలో ఎలాంటి కామెంట్ చేయడం లేదు. అంతేకాకుండా తాను ఇష్టంతోనే దిలీప్ కుమార్ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించింది. కుమారుడు కూడా తనతోనే సంతోషంగా ఉండాలని తెలిపింది.